మీరు చెప్పండి ఎట్లా ఇప్పుడు కారు మొత్తం ఏమంటారు రిపేర్కి వచ్చింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇక రిపేర్కి వచ్చిందా, రిపేర్ అయ్యి అందులో ఇంజన్ ఆయిల్ పోసినాక ఏ స్పీడ్లో పోతుందో అది యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎట్లా గెలిచిండ్రా అనేది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు నిజాయితీగా గెలిచిండ్రా, నిజంగా గెలిచిరా, అసలు గెలుపు వాళ్ళదా అది చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంఐఎం సపోర్టు, బీజేపీ సపోర్టు ఇవన్నీ లేనిది వాళ్ళు గెలవలే. ఒక భర్త చనిపోయిన ఆడదాని చేతిలో ఇద్దరు ఓడిపోయినరంటే ఒక ఆడది గెలిచినట్టే కదా. బీఆర్ఎస్ మహిళ 100% గెలిచింది, మా దృష్టిలో గెలిచింది. ఎందుకంటే మొన్న ఎలక్షన్ రోజే గెలిచింది ఆమె. వాళ్ళు చేసే అరాచకాలు ప్రచారం పక్కన పెడితే ఎలక్షన్ స్టార్ట్ అయినాక వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దొంగ ఓట్లు, వాళ్ళు పబ్లిక్ని బయటికి వెళ్ళి తెప్పించి ఫంక్షన్ హాల్లో పెట్టి ఇవన్నీ చేసినప్పుడే వాళ్ళు ఓడిపోయినరని తెలుసు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. ఆ రోజు మీరు ఓడిపోతారని అంటే ఏదైతే ఎలక్షన్ ఓటింగ్ జరిగిందో ఆ రోజే బీఆర్ఎస్ ఓడిపోతుందన్న బాధతోటి ఆ ఆవేశంతో మరి నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ పై దాడులు చేసిరని చెప్పేసి అనుకోవచ్చా? మేము మీరు ఆయన మీద మేము దాడి చేయలేదు. మేము దొంగ ఓటర్స్, ప్రతి ఒక్క మీడియా ఛానల్ చూసింది, దొంగ ఓటర్స్ని పట్టుకుంటే పోలీసు వాళ్ళు ఏం చేసలేరు కదా. పోలీసు వాళ్ళు మా మీద కేసులు పెట్టిరు, మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, మమ్మల్ని అసలు అమానుషంగా. ఇప్పుడు మాకేమన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే దొంగ ఓట్లు పడుతున్నాయంటే ఎవరికి చెప్పాలా? పోలీసు వాళ్ళకి చెప్పాలి. పోలీసు వాళ్ళే చేతులు కట్టుకొని నిలబడితే మేము ఎవరికి చెప్పాలా? అందుకనే మేము మా వాయిస్ మీడియా ద్వారా పంపించాలని చెప్పేసి మేము అరిచినాం, అంతే తప్పించి గట్టిగా మా వాయిస్ పెంచినాం అంతే. కానీ ఇంకోటి, బీజేపీ దీపక్ రెడ్డి గారు పోయిన సంవత్సరము గోపీనాథ్ అన్నకు కాంపిటీషన్గా 25,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఈరోజు అదే గోపీనాథ్ భార్య నిలబడ్డది, ఒక ఆడది కదా. ఒక మొగోడి నిలబడ్డప్పుడు 25,000 ఓట్లు మీకు వచ్చినాయి. ఇప్పుడు ఆ ఓట్లు ఎక్కడ పోయినాయి అంటే కాంగ్రెస్కు ఆటోమేటిక్గా పోయినట్టే కదా. అవన్నీ కాంగ్రెస్కు పోయినట్టే కదా. అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే.